నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఏమవుతుంది అనడానికి రాష్ట్రంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవి కళ్ళతో చూసినవి. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా అమరావతి రైతులు. ఎందుకంటే ఆల్రెడీ 99.5% రైతులు భూములు ఇచ్చేశారు అమరావతి కోసం. మరి వాళ్ళు స్వచ్ఛందంగానే ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు. కానీ ఉన్న ఈ 5% అంటే 0.5% వాళ్ళు మాత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అది కూడా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు భూ సమీకరణ అయిపోయింది. ఇప్పుడు భూ సేకరణకి సిద్ధమైంది గవర్నమెంట్. ఇప్పుడు అక్కడున్న రైతుల సిచ్యువేషన్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. స్వచ్ఛందంగా రైతులు ఎంతమంది వచ్చి ఇచ్చారు అంటే గవర్నమెంట్ నుండి ఎలాంటి బెనిఫిట్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇది జెన్యూన్గా ఉందా, ఫేక్గా ఉందా అనేది. కానీ ఇంకొంతమంది రైతులు ఎవరైతే ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళ ఇష్యూ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. కానీ అందరూ అంటుంది వెనకాతలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన మాట అంటే ఇంకా ఎక్కువ ధరకి వాళ్ళ భూములు వెళ్ళిపోతాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆశ అడియాస్ అవుతుంది. ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళ ఆలోచన అసలు విచిత్రంగా ఉంది. ఎందుకంటే మొత్తం రాజధాని నిర్మాణం జరుగుతుంది. అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏదో ఒక 5% రైతులు 95% పీపుల్ ఇచ్చేశారు, స్వచ్ఛందంగా ఇచ్చేశారు భూములు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని కూడా, ప్యాకేజీని కూడా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ మళ్ళీ రెండోసారి తీసుకున్నటువంటి ల్యాండ్ భూ సమీకరణ కోసం కూడా ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. స్వచ్ఛందంగా ఇస్తున్నారు అందరూ. ఎవరైతే కొంతమంది హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇది అమరావతి పరిరక్షణ సమితి చెప్తున్నటువంటి మాట. సరే, వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు కొండకి ఇంటికి కడుతున్నారు. వస్తే కొండ లేకపోతే ఇంటికి అన్నట్టు ఉంది వాళ్ళది. మొత్తం అమరావతి పూర్తి అయిపోయింది అనుకోండి, మొత్తం ల్యాండ్స్ ఏమో గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి, వీళ్ళ ఒక్కటే వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అంటే నీకు రేట్ అయితే పెరుగుతుంది కదా, ఎప్పటికైనా పెరుగుద్ది. ఎప్పటికైనా కాదు, రాజధాని పూర్తి అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ రేటు మా హై రేటు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందేమో. ఇప్పుడు 10 మంది ఏదంటారో అదే కదా ప్రజాస్వామ్యంలో. మెజారిటీ పీపుల్ ఏది తీర్మానిస్తే దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఆడ గ్రామ సభలు పెట్టారు, భూసేకరణ క్రమంలో అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు. మెజారిటీ పీపుల్ భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళని అనుసరించాలి. ప్రజాస్వామ్యంలో మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయానికి ఏకీభవించాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా. లేదు అమరావతి మొత్తం అమరావతి కట్టేసి మధ్యలో నా భూమి ఉంది కాబట్టి నేను ఉంచుకుంటాను, ఈ 4 ఎకరాలు నేను ఉంచుకుంటానంటే ఒప్పుకుంటారా? మరి వీటన్నిటికీ మొత్తం గ్రీన్ రాజధాని ఏర్పడిన తర్వాత నువ్వు మధ్యలో ఉండి నువ్వు పెద్ద ఎత్తున మంచి రేటుకి అమ్ముకోవాలనుకుంటున్నావా? స్వార్థం కదా అలా అమ్ముకోవాలనుకుంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ప్యాకేజీకి రైతులందరూ ఒప్పుకున్నారు. వాళ్ళ రైతులు కొన్ని 20 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి లేనటువంటి అభ్యంతరం ఈ 5% పీపుల్కి ఎందుకు ఉంది? ప్యాకేజ్ ఏంటి? సంవత్సరానికి 50,000 రూపాయలు కౌలు ఇస్తున్నారు. 10 సంవత్సరాల పాటు ఇచ్చారు ఫస్ట్ భూ సమీకరణ కోసం. తర్వాత వాళ్ళకి కమర్షియల్ స్పేస్ ఇచ్చారు, కమర్షియల్ ఫ్లాటు, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇచ్చారు. ఇంకేంటి? డెవలప్ చేసి కదా ఇస్తున్నారు కదా. దానికి ఒప్పుకున్నారు కదా. డెవలప్ చేయకపోతే అంత రేటు ఉండవు కదా. నాకు తెలుసమ్మా, నేను గుంటూరు నాకు నా సగానికి పైగా లైఫ్ నాకు గుంటూరుతోటే ఉంది లింక్. నాకు గుంటూరులో తెలుసు. ఆ ల్యాండ్ ఈ రాజధాని అనౌన్స్ చేయకముందు 8 లక్షలు 10 లక్షల కన్నా ఎక్కువ లేదు. అలాంటిది ఇవాళ 2014 నుంచి 19 మధ్యలో కొంతమంది ఎకరం 8 కోట్లు 10 కోట్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఎలా వచ్చింది? అది కేవలం రాజధాని ప్రకటించి రాజధాని డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కదా. రేపు అన్నీ రోడ్లు వేసేసిన తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఆ పెరిగిన దాన్ని ఒక్కళ్ళే కొంతమంది ఆ 5% అనుభవించాలి, మిగతా 95% పీపుల్ ఇచ్చిన దాన్ని అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అది కుదరదు. అందుకే దానికి చట్టం ఉంది. చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నువ్వు ల్యాండ్ ఇవ్వలేదు, స్వచ్ఛందంగా ఇవ్వలేదు, తీసుకుంటారు. అది చట్టంలో ఉంది.
చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తుందో ఆ మేరకు నీకు కాంపెన్సేషన్ ఇస్తారు. కాంపెన్సేషన్ నువ్వు తీసుకోలేదు, తీసుకోకపోతే ఏంటి, కోర్టులో డిపాజిట్ చేస్తారు. కోర్టులో ఉన్నాయి కాబట్టి కేసులు కోర్టులో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసి కోర్టు ఇచ్చిద్ది. ఇది చట్ట ప్రకారం. ఇది ఇప్పుడు నేను ఇవ్వనంటే కుదరదు. ప్రభుత్వ అవసరాల కోసం నువ్వు ఇవ్వాల్సిందే. నీకు ఎక్కడున్న భూమి ఎక్కడ అవసరం వచ్చినా ఇవ్వాల్సిందే. ఆ చట్టం అది. చట్టాన్ని కాదని చెప్పేసి మేము భూములు మేము ఉంచుకుంటాం అని అంటే అది కుదరదు. సో కాబట్టి ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో అది. అమరావతిలో ఎవరైతే 5% ఇవ్వలేదో వాళ్ళు ఇప్పుడు రెండోసారి ల్యాండ్ అక్విజిషన్ వద్దు అని అంటారు. రెండోసారి ల్యాండ్ అక్విజిషన్ వద్దని ఎందుకు అంటున్నారు? ఈ రాజధానికి సంబంధించి ఇక్కడ నిర్మిస్తే కనుక ఆటోమేటిక్గా అంచు నుండే పెరుగుతాయిగా, ఆ ఆశ ఉంటే ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సరే అవన్నీ ఆలోచించి ఉండరు. ఆయన దూరదృష్టితోటి 2047 విజన్ అయింది. 2047 నాటికి అవసరాలు ఎన్ని వస్తాయో ఏంటో అనేది దాన్ని విజన్ చేసి ఆ విజన్ తగ్గట్టు ఆయన దాన్ని ల్యాండ్ తీసుకున్నారు. అప్పుడు ల్యాండ్ ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇచ్చినా కానీ ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ముందే తీసి పెడుతున్నారు రాజధాని కోసం. ఇప్పుడు దాన్ని ఇంటర్నేషనల్ స్టేడియం కడుతున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు, అక్కడ కొన్ని సిటీస్ ఏర్పాటు చేస్తున్నారు, శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని వాటన్నిటికి కావాలి డిజైన్ ప్రకారం. మరి చాలామంది ఏమంటారంటే ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు కదా, మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకు తీసుకోవడం అని అంటారు. 44,000 ఎకరాలు అవసరం కాబట్టి తీసుకుంటున్నారు, లేకపోతే ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు కదా. రేపు ఇంకో 1,00,000 ఎకరాలు, ఇప్పుడు 44,000, ఇంకొక 40 ఎకరాలు అవసరం అయ్యింది, 40,000 ఎకరాలు అవసరం, తీసుకుంటారు. అవసరమైనప్పుడు తీసుకోకుండా ఉండరు కదా, ప్రభుత్వం తీసుకుంటుంది. కాకపోతే మీకు ఇచ్చేటువంటి ప్యాకేజీ మీకు అనుకువగా ఉందా లేదా, లాభంగా ఉందా లేదా అనేది మీరు అడగచ్చు. ఇప్పుడు అమరావతి రైతులు నాకు గెజెట్ తీసుకురండి అని చెప్పారు. గెజెట్ తీసుకొచ్చారు కదా, ఢిల్లీకి పోయి మాట్లాడుకొని రాజధానికి గెజెట్ తీసుకురండి అని చెప్పారు. గెజెట్ తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు? భారతదేశంలో ఏ రాష్ట్రానికి గెజెట్ ఉండదు రాజధానికి. మరి అలాంటిది గెజెట్ తీసుకొచ్చారుగా. గెజెట్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి చేశారుగా. మరి అది రైతులు చేసిన డిమాండ్కి చంద్రబాబు నాయుడు గారు చేశారు. తర్వాత ప్యాకేజీ ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు అలాగే కమర్షియల్ ఫ్లాట్లకు సంబంధించి సైజు ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నారు, అది కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా రెండోసారి ల్యాండ్ ఇచ్చేటువంటి వాళ్ళకి 50,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదా, కౌలు చేశారు కదా. తర్వాత ఈ కమర్షియల్ ఫ్లాట్లు రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు కదా. మొత్తం డెవలప్ చేసి ఇవ్వటానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే అక్కడ రైతులు వ్యతిరేకించడం అనేది యాక్చువల్గా అక్కడ కాకుండా వేరే చోట అయితే ఇచ్చేస్తారు, ఎక్కడైనా ఇచ్చేస్తారు రైతులు. కారణం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం చేసి లాభాలు తీసేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇచ్చేస్తారు. ఎందుకంటే నీకు ఫ్లాట్లు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు లేకపోతే కమర్షియల్ ఫ్లాట్లు నీకు రాజధానిలో వస్తున్నాయి అంటే అది చిన్న విషయం కాదు కదా. ఇవాళ రాజధానిలో, ఇవాళ హైదరాబాద్లో 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళ పరిస్థితిని చెప్పండి. హైదరాబాద్లో 1 ఎకరం కాదు, 1000 గజాల స్థలం ఉన్న వాళ్ళకి ఇవాళ ఎంత ఉన్నట్టు, కొన్ని కోట్ల రూపాయలు. అవునా? ఎకరం మొన్న పాడింది ఎంత, దాదాపు 237 కోట్ల రూపాయలు పాడారు రాయదుర్గంలో. మరి రేపు అమరావతిలో కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. సో కాబట్టి రైతులు ఈ వ్యతిరేకిస్తున్నారు అని అంటే వీళ్ళు పొలిటికలైజ్ చేసేస్తారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మెజారిటీ రైతులు వాళ్ళని వ్యతిరేకించారు కదా, వెనక్కి వచ్చేసారు కదా. వీళ్ళు భూమి మీద మమకారం ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డబ్బులతోటి భూమిని చూడరు, భూమి మీద మమకారం ఉంటుంది, దాన్ని కాదలేము. భూమి మీద మమకారం ఉంటుంది, నష్టమో లాభమో ఆ భూమి మీదనే ఆధారపడే వాళ్ళు ఉంటారు, దాన్ని కాదలేము మనం. చాలా తక్కువ ఉంటారు. కాకపోతే ఒక పెద్ద సిటీ, ఒక రాజధాని ఏర్పడుతున్నప్పుడు ఒక 95 మంది 100లో సపోర్ట్ చేస్తే 5 మంది సపోర్ట్ చేయకపోతే ఒప్పుకోరు కదా. 95 మంది ఒప్పుకోరు ఫస్ట్, గవర్నమెంట్ తర్వాత సంగతి. 95 మంది ఒప్పుకోరు కదా. సో కాబట్టి ఖచ్చితంగా అనివార్యంగా ఇప్పుడు తీసుకుంటున్నారు. పోలీసులను పెట్టారు, ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి నోటీస్ ఇచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ చట్ట ప్రకారం తీసుకుంటారు, చట్ట ప్రకారం తీసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారు. మరి ఇది లాభమా? ఇప్పుడు ఎవరైతే ప్యాకేజీని అనుభవిస్తున్నారో
వాళ్ళకన్నా వీళ్ళ క్యాంపెయిన్ వీళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం తక్కువ వాస్తవంగా. అదే వీళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే ఇప్పటికైనా వాళ్ళ ప్యాకేజీ వీళ్ళకి వస్తుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.